రాజు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు కవికి, అనామికకి విడాకులు ఇప్పించేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు. అలాంటి వాళ్ళు కలిసి బ్రతకలేరు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు అయితే "ఏంట్రా అలాంటి నిర్ణయం తీసుకున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి కొంతమంది పోలీసులైతే వస్తూ ఉంటారు. "ఎక్స్‌క్యూజ్ మీ సార్" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి ఇప్పుడు పోలీసులు ఇక్కడికి వచ్చారని చెప్పేసైతే, "ఏం సార్ ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "మేము కవి ఎవరు ఇక్కడ కవిని అరెస్ట్ చేయడానికి వచ్చామని" చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "ఎందుకు సార్ ఎవరు కంప్లెయింట్ ఇచ్చారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "అనామిక గారు కంప్లెయింట్ ఇచ్చారు. ఎందుకంటే రోజు కవి గారు టార్చర్ చేస్తున్నారట విడాకులు ఇమ్మని. అందుకనే ఆవిడ కంప్లెయింట్ ఇచ్చింది. అందుకే అతన్ని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని" చెప్పేసి ఏదో అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అనామిక ఇలా చేసిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ అయితే, "సార్ ఇక్కడ ఎవరు సార్ కవి" అంటే, "అతన్ని అరెస్ట్ చేసుకొని మేము తీసుకొని వెళ్ళాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకైతే చాలా కోపం వచ్చేసి, "ఆవిడ కంప్లెయింట్ ఇస్తే మీరు ఇక్కడికి వచ్చి అలాగ అడిగేస్తారా? ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదా మీకు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నా కొడుకు జీవితం ఇలా అయ్యిందని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.